హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు విత్ భార్గవి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. సో ఈరోజు మన ఛానల్లో మనం వడ ఎలా చేసుకోవాలో చూద్దాము. చూడండి క్రంచ్ ఎలా వినిపిస్తుందో. సో ఇది పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా ఎలా చేసేయాలో చూసేద్దాం. నేను నైట్ అంతా వీటిని 3 to 4 times కడిగి నానబెట్టుకున్నాను. సో ఈ మినపప్పుని ఇప్పుడు మనం వాష్ చేసుకొని వాటర్ అంతా తీసేద్దాము. ఓకే, వాటర్ ఏమీ లేకుండా ఉండాలి. చూడండి, నేను వాటర్ అంతా తీసేసాను. ఇప్పుడు దీన్ని నేను మిక్సీ జార్లో గ్రైండ్ చేయబోతున్నాను. సో కొద్దిగా జార్లోకి తీసుకుంటూ మనం దీన్ని చాలా మెత్తటి పేస్ట్ కింద మిక్స్ చేసుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. అండ్ వాటర్ అస్సలు ఎక్కువ వాడకూడదు. అవసరం అయితేనే కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, నేను జస్ట్ బ్లేడ్ కవర్ అయ్యేంత వరకే పప్పు వేసాను, మిగతాదంతా వదిలేసాను. సో కొంచెంగా గ్రైండ్ చేసుకుంటే మనకు సేమ్ గ్రైండర్లో చేసినట్టే వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక్కసారి మనం ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనము ఒక 2 to 3 tablespoons ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అవునండి, అంతే వాటర్, అంతకన్నా ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదు. వడకి పిండి గట్టిగా ఉండాలి కాబట్టి అవసరాన్ని బట్టి మనం మెల్లిగా వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, నేను మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టాను. అండ్ కంటిన్యూస్గా మనం మిక్సీ పట్టకూడదు. మెల్లిగా చూసుకుంటూ ఒక 1 to 2 seconds అలా తిప్పుతూ అవసరాన్ని బట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దాన్ని మిక్సీ పట్టుకోవాలి. అండ్ ఇక్కడ కూడా చూడండి, ఇంకా రవ్వగా ఉంది. సో ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ కింద ఇలా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, వాటర్ యాడ్ చేసినప్పటికీ అది జారుడుగా లేదు, చూడండి గట్టిగా ఉంది. సో ఇలా గట్టిగా ఉండాలి. అండ్ ఒకసారి చేతితో మనము మెప్పి చూస్తే మన చేతికి ఏమీ తగలకూడదు. చూడండి, ఓకే. సో ఇప్పుడు నేను దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇందులో మనం సాల్ట్ అండ్ ద సీక్రెట్ ఇంగ్రీడియంట్, మనకు హోటల్లో క్రిస్పీనెస్ ఆ క్రంచ్ రావాలి అంటే ఇడ్లీ రవ్వ యాడ్ చేస్తారు. సో మనం ఇడ్లీ రవ్వని యాడ్ చేసుకుంటాం. ఒకవేళ మనకి కొద్దిగా లూజ్ అయ్యింది అనుకోండి, కొద్దిగా ఇడ్లీ రవ్వను కూడా ఎక్కువగా యాడ్ చేసుకొని ఆ కన్సిస్టెన్సీని మనం మెయింటైన్ చేయొచ్చు. బట్ మరీ ఎక్కువ యాడ్ చేస్తే అది ఇడ్లీ పిండి అయిపోతుంది కాబట్టి కొద్దిగా చూసుకొని అవసరాన్ని బట్టి. సో నాకైతే దీనికి నేను ఒక 3 to 4 tablespoons ఆఫ్ ఇడ్లీ రవ్వని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు అది కలిపి పక్కన పెట్టాను. రవ్వ నానేంత వరకు మనం ఆయిల్లో కడాయిలో పోసుకొని దాన్ని హీట్ చేసుకుందాం. ఇది హీట్ అయ్యేలోపు రవ్వ కూడా నానిపోతుంది బాగా. సో మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. అండ్ మనకి ఇది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా తెలుసుకోవడానికి ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా పిండి డ్రాప్ చేసి చూడండి. అందులో ఆ పిండి వాటర్ పైన తేలాడాలన్నమాట. అప్పుడే పర్ఫెక్ట్గా మనకి వడలు అనేవి వస్తాయి. లేకపోతే కింద కడాయి కంటుకుపోయి మాడిపోతాయి అండ్ ఆ టేస్ట్ అయితే రాదు. చూడండి, నేను వేస్తున్నాను, ఎంత గట్టిగా ఉంది చూడండి. నా చేతి నుంచి డ్రాప్ కూడా అవ్వట్లేదు అది. సో అలా గట్టిగా ఉండాలి పిండి. చూడండి, సో లోపల ఎయిర్ అనేది ఫామ్ అయింది కాబట్టి అది అలా తేలాడుతుంది. సో ఇది ఇప్పుడు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది మనం రవ్వ యాడ్ చేసినప్పటికీను. ఇప్పుడు మనము చేతిని తడి చేసుకొని వాటర్లో ఇలా డిప్ చేసుకొని మనం కొద్దిగా మనకు ఎంత పెద్ద అయితే వడలు కావాలో అంత పిండిని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మధ్యలో హోల్ చేసుకొని మనం ఆయిల్లో డ్రాప్ చేసుకోవడమే. అండ్ ఆయిల్ అనేది సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్ లోపలే ఉండాలండి, ఎక్కువ వేడిగా ఉండకూడదు. వడలు చాలా మెల్లిగా కాలితేనే ఆ టేస్ట్ కానీ ఆ క్రంచ్ కానీ వాటికి వస్తాయి, లేదా మనకు అవి పర్ఫెక్ట్గా రావు. ఇది మాత్రం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. వడలు తినాలంటే ఓపిక ఖచ్చితంగా ఉండాల్సింది. సో మిగతా వాటిని కూడా వేసేసుకుందాము. అండ్ వీటిని మెల్లిగా అటు ఇటు తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, చూడడానికి ఎంత బాగున్నాయో, చూస్తుంటే నోరు ఊరిపోతుంది నాకైతే. సో ఇలా నేను వడలన్నిటినీ చేసేసి పెట్టేసుకున్నాను. అండ్ పల్లి చట్నీ కానీ పుట్నాల చట్నీ కానీ సాంబార్తో కానీ చాలా బాగుంటాయి. అండ్ మనం వీటితో చాట్ కూడా చేసుకోవచ్చు, అది కూడా చాలా టేస్టీ ఉంటుంది. నాకు వీలైనప్పుడు అది కూడా ఖచ్చితంగా చేసుకుందాం మనము.
చూడండి ఎంత బాగున్నాయో వడలు. యమ్మీ యమ్మీ. సో మన వడలు రెడీ అయిపోయాయి. సో మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారు, ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ని నాకు వినపడేంత గట్టి కొట్టండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.